నమస్తే. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 స్థానాలకి రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 27వ తేదీన ఎన్నిక ఉంది. ఈ ఎన్నిక కోసం ఆయా పార్టీలు వారి వారి రాష్ట్రాల్లో ఉన్న వారి ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తూ ఉన్నాయి. 15 రాష్ట్రాల్లో 56 స్థానాలకు ఎన్నికలు నిర్వహించబోతున్నది ఎన్నికల సంఘం. ఇందులో ప్రధానంగా తెలంగాణ నుంచి 3 ఖాళీలు ఉన్నాయి. ఈ 3 ఖాళీల్లో భారత రాష్ట్ర సమితికి చెందిన బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర. సో వీళ్ళు వాళ్ళ పదవీ కాలం పూర్తయిపోయింది. సో ఈ ప్లేస్లో ఖాళీ అయిన ఈ ముగ్గురి ప్లేస్లో కొత్త వారిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఎన్నిక కోసం ఇప్పుడు ఎలక్షన్ జరగబోతున్నది. మన రాష్ట్రం లాగానే మిగతా రాష్ట్రాల్లో 15 రాష్ట్రాల్లో 56 స్థానాలకి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఇప్పుడు 3 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే 2 స్థానాలు దక్కే అవకాశం ఉంది. భారత రాష్ట్ర సమితికి 1 స్థానం దక్కే అవకాశం ఉంటుంది. ఎందుకు కాంగ్రెస్కి 2 స్థానాలంటే వాళ్ళకి ఎమ్మెల్యేల సంఖ్య సిపిఐతో కలుపుకుంటే 65గా ఉన్నది. సో ఇద్దరు అభ్యర్థులను నిలబెట్టినా కూడా యాక్చువల్గా రావాల్సినటువంటి కాంగ్రెస్ నుంచి 2, బీఆర్ఎస్ నుంచి 1 బరిలోకి దిగే అవకాశం ఉంది. వాళ్ళ ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి వాళ్ళకి కాంగ్రెస్కి 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది, బీఆర్ఎస్కి 1 స్థానంలో గెలిచే అవకాశం ఉంది ఇప్పుడున్న ఎమ్మెల్యేల బలాన్ని బట్టి. సో ఈ సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ 2 అభ్యర్థులని తాజాగా ప్రకటించింది తెలంగాణ నుంచి. మిగతా రాష్ట్రాల అభ్యర్థులను కూడా ప్రకటిస్తూ ఉన్నారు. తెలంగాణ నుంచి శ్రీమతి రేణుకా చౌదరిని రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించారు. తెలంగాణ నుంచి మరో అభ్యర్థి శ్రీ ఎం అనిల్ కుమార్ యాదవ్. సో రేణుకా చౌదరి గారు అందరికీ తెలిసిన ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్లో అండ్ ఓవరాల్గా కూడా సో ఈ మహిళా నాయకురాలలో కూడా ఫైర్ బ్రాండ్ లీడర్గా రేణుకా చౌదరి మనకి కనబడుతున్నారు. ఆమె ఖమ్మం జిల్లాకు చెందిన నేత. ఖమ్మం జిల్లా ఎంపీగా కూడా నాకు టికెట్ కావాలి అని ఆమె ఖమ్మం జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి రిక్వెస్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆమె ఎంపీ రేస్లో ఉన్నారు. కానీ హైకమాండ్ మరి ఎందుకు రేణుకా చౌదరిని ఎంపీగా పోటీ చేయించకుండా రాజ్యసభకు పంపుతున్నారంటే సోనియా గాంధీ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయా, లేదు రేణుకా చౌదరితో పాటు అప్లై చేసిన భట్టి విక్రమార్క భార్య నందినికి టికెట్ ఇస్తారా, లేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రదర్ పోటీ చేయాలనుకుంటున్న ఆయనకి ఇస్తారా అన్నది చూడాలి. సో రేణుకా చౌదరికి రాజ్యసభ ఇచ్చారంటే సోనియా గాంధీ పోటీ చేసే అవకాశం ఉంది అన్నది ఒక వార్త. కానీ ఇవాళ మనం పేపర్లో చూసుకుంటే సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు బరిలో నిలిచే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఏదేమైనా ఈ క్లారిటీ ఇవాళ సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది. కారణం ఏంటంటే రేపు నామినేషన్ లాస్ట్ డేట్, రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్కి రేపే లాస్ట్ డేట్, 27న ఎలక్షన్ ఉన్నది. సో ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు తెలంగాణ నుంచి 2 అండ్ ఒకరు బీఆర్ఎస్కి 2 కాంగ్రెస్కి 3. సో 3 కంటే ఎక్కువగా పోటీ చేస్తే ఇక్కడ నుంచి పోటీలో నిలిచే అవకాశం ఉంటుంది, ఎన్నిక జరిగే అవకాశం, లేకపోతే ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మరి బీఆర్ఎస్ నుంచి ఎవరంటే ఆ 3లో ఎవరో ఒకరిని కంటిన్యూ చేయాలన్నది ఒక ఆలోచన. సంతోష్ కుమార్కి ఈసారి వచ్చే అవకాశాలు కనిపిస్తలేవు. ఎందుకంటే ఆయన కాలు ఇరిగింది కాబట్టి మళ్ళీ మందు గోళీలు ఇవన్నీ కథ సంతోషే చూడాలి, వేరే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు. సో సంతోషే కొనసాగే అక్కడే కేసీఆర్తో పాటు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్ వీళ్ళలో ఎవరినైనా కంటిన్యూ చేస్తారా అన్నది చూడాలి. సో వాళ్ళకి ఆశావాహులు ఎక్కువ ఉన్నారు. ఈ మధ్య పొన్నా లక్ష్మయ్య పార్టీలో చేరిండు, ఆ టీడీపీ నుంచి వచ్చిన ఆయన రావుల చంద్రశేఖర్ అని పేరు వినిపిస్తూ ఉన్నది. ఇట్లా కొంతమంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇది బీఆర్ఎస్ ఒక సీటు వాళ్ళకి రాబోతున్నది. సో ఇక్కడ ఇంకొక ప్రధానమైన మనం బిగ్ న్యూస్ చెప్పుకునేది ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్కి రాజ్యసభ ఇచ్చారు. సో యంగ్ అండ్ చాలా అగ్రెసివ్ లీడర్ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు, బీసీ సామాజిక వర్గం. ఆయన సికింద్రాబాద్ నుంచి టికెట్ అడిగిండు. రేణుకా చౌదరి గారు ఖమ్మం నుంచి అడిగారు, అనిల్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్ నుంచి టికెట్ అడిగారు, అప్లై చేసుకున్నారు. ఆయన ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేసినారు, ఖచ్చితంగా నేను ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నాను. మరి ఎవరో ఈ సికింద్రాబాద్ సీటు మీద ఎవరినైనా వేరే వాళ్ళని పెట్టాలన్న ఆలోచనలో భాగంగా అనిల్ కుమార్ యాదవ్కి రాజ్యసభ ఇచ్చినట్టుగా మనకి కనబడుతోంది. చూడాలి ఎట్లా ఉంటుంది అన్నది. మిగతా రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటకలో శ్రీ అజయ్ మాకెన్, సయ్యద్ నజీర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్ కర్ణాటక నుంచి 3 సీట్లు వాళ్ళు కర్ణాటక కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించారు. మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్కి ఇచ్చారు. సో తెలంగాణ నుంచి అయితే రేణుకా చౌదరి అండ్ అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చారు. ఒకటేమో ఏఐసీసీకి ఇస్తారు అన్న ఒక చర్చ జరిగింది. కానీ ఏఐసీసీ తెలంగాణ టోటల్ 2 కూడా తెలంగాణ వాళ్ళకే ఇచ్చింది. కానీ ఇక్కడ ఇంకొక బ్రేకింగ్ అండ్ బిగ్ న్యూస్ ఏంటంటే అద్దంకి దయాకర్కి ఇక్కడ కూడా మొండి చేయ కనబడ్డది.
బేసిక్గా ఆయన అప్లై ఆ రాజ్యసభ కావాలని అడగకపోయినా మన లాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన రాజ్యసభ కూడా ఉంది కదా అక్కడ కన్సిడర్ చేయొచ్చేమో అన్న ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ఇక్కడ కూడా ఆయన్ని కన్సిడర్ చేయలేదు. మరి ఇంకా ఏమున్నాయనంటే కార్పొరేషన్లు తప్ప మరి ఏం కనిపిస్తలేవు. మరి ఏమి ఇస్తారన్నది చూడాలి. సో మొత్తానికైతే ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది అనిల్ కుమార్ యాదవ్ పేరు. సో అనిల్ కుమార్ యాదవ్కి ఈ ఏజ్లో ఆయన రాజ్యసభకి పెద్దల సభకి పోబోతున్నాడు. సో ఇక్కడ బల్మూరి వెంకట్ సరే ఏజ్లో డిఫరెన్స్ ఉన్న బల్మూరి వెంకట్ కూడా చిన్న వయసులోనే వాళ్ళు ఎమ్మెల్సీని చేశారు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ని పెద్దల సభకి పంపిస్తున్నారు రాజ్యసభకి. వి హనుమంతరావు పేరు వినిపించింది, ఇంకా చాలామంది పేర్లు వినిపించినాయి. ఒకసారి అద్దంకి దయాకర్కి కాల్ చేద్దాం. దయాకర్ గారు నమస్తే. దయాకర్ గారు ఏం లేదు, చిన్న వీడియో చేస్తున్నా రాజ్యసభ లిస్ట్కి సంబంధించి. మాకు మీ పార్టీ నుంచి ఏ లిస్ట్ వచ్చినా మీరే గుర్తొస్తున్నారు మాకు. అవునా? అందుకే ఫోన్ చేసి. అది మీ ప్రేమ. ఓకే. సో ఇందులో కూడా మీ పేరు లేదు దయాకర్ గారు. నేను అప్లై చేయలేదు, నేను ప్రయత్నం కూడా చేయలేదు కదా. ఓకే, గుర్తించాలి కదా మిమ్మల్ని. అరే లాస్ట్ టైం 2 సార్లు అట్లే జరిగింది, ఇవ్వలేదని. అయితే ప్రతి రోల్ కు ఇప్పుడు ఎమ్మెల్యే మిస్ అయిన తర్వాత ప్రతి అపాయింట్మెంట్ కు నన్ను ప్రజలు ఊహించుకుంటున్నారు కాబట్టి ఈ చర్చ జరుగుతున్నది. వాస్తవానికి పార్టీకి, ముఖ్యమంత్రి గారికి, ఏఐసిసికి కూడా ఒక క్లారిటీ ఉన్నది నా మీద. ఇవ్వాలనా ఇవ్వద్దనా, ఏం చెయ్యాలి అనే దాని మీద. ఓకే. సో నా సేవలు వినియోగించుకోవడానికి ఏ రకమైన సేవ మానవునికి ఇస్తే బాగుంటుందో చర్చ ఉంది. ఓకే. రెండోది ఏంటంటే ఇక అంటే ఏమనాలి దాన్ని అంటే దేనికైనా నేను మల్టిపుల్ గా ఉపయోగపడే క్యారెక్టర్ కాబట్టి దీనికి దయాకర్ అయితే బాగుండు, దీనికి అంటే ఒకటేమో నష్టపోయిందనే ఫీలింగ్ లో ఉన్నారు, రెండోదేమో ప్రతి అపాయింట్మెంట్ కు దయాకర్ అయితే దీనికి సూటబుల్ అవుతుండే అనేది. చివరికి రాజ్యసభ కాదు పిసిసి కూడా పెట్టింది కదా అసలే. సో ఇట్లా చర్చ జరుగుతుంటది. దాన్ని నేను ఒక్కటే అడిగింది ఎమ్మెల్యే ఇవ్వనందుకు ఏమిస్తుందో పార్టీ అధిష్టానంతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి అది ఆ నిర్ణయం తీసుకునేదానిక నేను వేసి చూసే ధోరణి. ఇప్పుడు ఇప్పుడు బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీకి అసలు ఆయన ఊహించని పదవి ఆయనకి ఇచ్చినారు. అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ ఆయన అనుకోలేదు. ఆయన సికింద్రాబాద్ ఎంపీగా ప్రయత్నాల్లో ఉన్నాడు ఆయన, రైట్? మరి దయాకర్ కూడా ఊహించని పదవి వస్తుందని ఎందుకు అనుకుంటలేదు? ఏమన్నా ఇంకా అది కూడా ఊహించని రీతిలోనే వస్తుందని అనుకున్నాం. పాజిటివ్ అనేది కాదు. భవిష్యత్తులో ఉన్న ఏవైతే పోస్టులు ఉంటాయో అవి కూడా చర్చకు వచ్చినే. సరే దాన్ని నేను మళ్ళీ రీట్రేట్ చేయడం, ఆ పదవుల గురించి చెప్పడం అనేది కాదు. కానీ నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా ప్రతిదానికి. ఇప్పుడు ఎమ్మెల్సీ అనేది ఒక దశలో ఫైనల్ చేసే క్రమం వచ్చింది కాబట్టి అప్పుడు పార్టిసిపేషన్ వచ్చింది. ఇప్పుడు ఎంపీ విషయంలో నేనేమి ఆశించలేదు, వాళ్ళేమి అనుకున్నట్టుగా కూడా నాకైతే సమాచారం లేదు. సో భవిష్యత్తులో కంటెస్ట్ కు పెడతారా, అపాయింట్ చేస్తారా, లేదు ఇంకా మీరు అన్నట్టుగా మంచి అవకాశం ఉండేది ఇస్తారా అనే దాని వైపు నా ఆలోచన. సిన్సియర్ గా మళ్ళీ గతంలో పార్టీ కొరకు ఎట్లా పనిచేసిందో అదే రీతిలో పార్టీ కొరకు నా సొమ్మును వెచ్చించడం వరకే అతనికి దయాకర్ చేస్తారు. ఇదొక కొత్త ట్రెండ్ కూడా అవుతున్నట్టు నాకు. ఎక్కడ పోయినా ఇదొక మీరు ఇంత ఓపికతో సహనంతో ఉంటున్నారు అనేది కూడా కొత్త ఫీలింగ్ ఉన్నది. యాక్చువల్ గా చెప్పాలంటే రాజకీయ నాయకులు ఇట్లా కూడా ఉంటారా, త్యాగాలు కూడా చేస్తారంటే త్యాగం ఏం కాదు, ప్రత్యామ్నాయం వచ్చినాక ఓహో ఎందుకు ఆ దయాకర్ ఆపింది అనేది ఒక సర్ప్రైజింగ్ గానే ఉంటది. ఏదున్నా నేను మాత్రం నేనేం బాధపడను. నేను ఎప్పుడు కూడా చాలా మీతో అది పోయినప్పుడు నేను మాట్లాడుతున్న తీరులో తేడా కనపడుతుండొచ్చు కానీ ఏది గత 2 ఆటలలో ఎప్పుడు కూడా నేను ఇదే మైండ్ తో ఉన్నా. కాబట్టి నేను భవిష్యత్తులో మంచి అవకాశం వస్తుందనే ఉద్దేశంతోనే, ఇంకా ఒక ఆశతో కాదు కానీ డెఫినెట్ గా ఒక పొటెన్షియాలిటీతో మాత్రం ఉన్నా. రైట్, థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ. ఏదేమైనా ఇది రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించిన లిస్ట్. ఇది తెలంగాణ నుంచి రేణుకా చౌదరి అండ్ అనిల్ కుమార్ యాదవ్ పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. సో వీళ్ళ ఎన్నిక లాంఛనమే, ఎందుకంటే కాంగ్రెస్కి 2 సీట్లు వాళ్ళ ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం వాళ్ళకి 2 స్థానాలు దక్కుతాయి.
బీఆర్ఎస్ ఎవరికి ఇస్తారన్నది చూడాలి. వాళ్ళకి ఒక్క స్థానం దక్కే అవకాశం కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలివేలు.